వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చానండి. అది తిరుమల తిరుపతి దేవస్థానం యాప్లో మనం ఎలా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అంటే సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, అలాగే వికలాంగులు మీన్ దివ్యాంగులు అంటాం కదా, అలాంటి వాళ్ళు ఎలా వెళ్ళొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. హాయ్ అండి, మేము మొదటగా తిరుమలకు వెళ్ళకుండా తిరుపతిలో దిగి అమ్మవారిని దర్శించుకుంటామండి. పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అమ్మవారిని తర్వాత కొండపైకి వెళ్ళామండి. అది ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలో అందరికీ తెలుపుదాం. చాలామంది కష్టపడుతూ ఉంటారు, వృద్ధులు ఎలా వెళ్ళాలో తెలియకోకుండా అవస్థలు పడుతూ ఉంటారు. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా దర్శనం జరుగుతుందండి. ఆ విషయాలు మీతో షేర్ చేసుకుందామని చిన్ని వీడియోతో మేము ముందుకు వచ్చానండి. దీనికోసం మనం తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ ఉంటుందండి. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో ప్రతి నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ బుకింగ్ ఉంటుందండి. దీని కొరకు మెడికల్ గ్రౌండ్స్లో వాళ్ళైతే ఆధార్ కార్డు మరియు మెడికల్ సర్టిఫికేట్ అండి, ఏదైనా క్యాన్సర్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లం కానీ ఉంటే మెడికల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి. పర్టికులర్గా టైం అంటూ 3 గంటలకండి. ప్రతి నెల కూడా 23వ తారీఖున బుకింగ్ ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్నాక మనము దాన్ని తీసుకొని సీనియర్ సిటిజన్స్ అయితే 65 ఇయర్స్ ఉండాలండి. అలాంటి వాళ్ళు ఆధార్ ప్రకారంగా ఏజ్ 65 ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఒకసారి బుక్ చేసుకున్నాక మళ్ళీ 3 మంత్స్ వరకు మనకు అవకాశం ఉండదండి. అయితే ఎప్పుడు అంటే ఎగ్జాంపుల్ నేను నవంబర్లో బుక్ చేసుకున్నాను, ఫిబ్రవరిలో దర్శనం, అంటే 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి 3rd మంత్లో మనకు దర్శనం ఉంటుందండి. మనం అనుకున్న తేదీని మనం బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వాళ్ళకి మధ్యాహ్నం 1 గంటకు రిపోర్ట్ చేయాలి. ఎక్కడ అంటే మ్యూజియం ఉంటుందండి. మ్యూజియం ఎదురుగా వెళ్తే మ్యూజియం ఎదురుగా ఒక గేటు, ఆ గేట్లోకి ఎంటర్ అవుతూనే మనం అక్కడి నుంచి మనకు ఒక కార్ అండి, అది బ్యాటరీ కార్స్ వస్తాయి, అవి తీసుకొని వెళ్ళిపోతారండి. వాళ్ళు అందులో కూర్చోబెట్టుకొని మనల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారంటే దక్షిణ మాడ వీధి దగ్గరికి తీసుకెళ్తారండి. అక్కడ మనల్ని తీసుకెళ్ళి బ్రిడ్జ్ ఉంటుంది, ఫుడ్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ మనల్ని దింపేస్తారనమాట. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేసుకుంటారు, మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత మనల్ని కూర్చోబెడతారండి. అక్కడ కూర్చోబెట్టి కరెక్ట్గా అంటే 1 o'clock నుంచి మనకు అలో చేస్తారు. 2:30 వరకు కూడా అలో చేస్తారు. వాళ్ళు 1కే రిపోర్ట్ చేయమంటారు, 2:30 వరకు కూడా అలో చేస్తారండి. అలా చేసిన తర్వాత మనం 2:30 అంటే 3 o'clock మళ్ళీ మన దర్శనానికి తీసుకెళ్తారండి. అక్కడ శ్రీవారి సేవకులు ఉంటారు. దర్శనం మాత్రం చాలా బాగా చేయిస్తారండి. ఆ సేవకులను మనం మంచిగా రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టుకొని, చేతగాని వాళ్ళని వీల్ చైర్లో తీసుకొని దర్శనం చేయిస్తారండి. అక్కడ కూర్చున్నప్పుడు 3 వరకు మనం వెయిట్ చేస్తాం కదా, మనకు టిఫిన్ అంటే లంచ్ చేయని వాళ్ళకు పెరుగన్నం కానివ్వండి, సాంబార్ రైస్ కానీ వాళ్ళే దగ్గరికి తెచ్చేసి మనకు పెడతారండి. ఆ విధంగా దర్శనం అయితే ఎలాంటి తోపులాట లేకోకుండా చాలా హాయిగా జరుగుతుందండి దర్శనము. ఎవరిని కూడా 3కి వృద్ధులు, వికలాంగులు, మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళని మాత్రమే వదులుతారు కాబట్టి ఎలాంటి రద్దీ ఉండదు, హాయిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దర్శనం. అదే ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మీరు కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసమని ఇలా ప్రయత్నం చేయండి. వాళ్ళ తరపున ఒకరు డిపెండెంట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఆధారపడి మనం ఉంటాం కదా, మన తరపున ఒకరిని తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళకు కూడా అదే రోజున బుక్ అయిపోతుంది అనమాట. వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఇద్దరికి దర్శనం వస్తుందండి. దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత ఆ టికెట్ పైన తలా ఒక లడ్డు కూడా మనకు ఉచితంగా ఇస్తారండి. దర్శనం మాత్రం చాలా బాగా అవుతుందండి. తీసుకొని వస్తారు. అస్సలే చేతగాని వాళ్ళని వీల్ చైర్లో వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే మళ్ళీ వదిలిపెడతారండి. సూపర్గా ఉంటుందండి దర్శనం మాత్రం. కాబట్టి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటారనే చిన్ని వీడియో చేస్తాను ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని. ఒక 1 hour వరకు అండి మనల్ని పంపిస్తారు. నేను కూడా క్యాన్సర్ సర్టిఫికేట్ మీదే వెళ్ళానండి. ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంతకుముందు ఒకసారి బుక్ చేసుకున్నాము, కానీ వెళ్ళలేకపోయానండి. ఎందువలనో ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చూస్తే చాలా మంచి ట్రీట్ అండి. అక్కడ చాలా బాగా తీసుకెళ్తారు మనల్ని. ఎలాంటి బాధ లేకోకుండా హాయిగా దర్శనం చేసుకొని రావచ్చండి. చేత కాదు కాబట్టి మనం చక్కగా
వాళ్ళే తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని మళ్ళీ మనల్ని అస్సలు పూర్తిగా చేతకాని వాళ్ళని వాళ్ళే బయటికి తీసుకొచ్చి వదులుతారండి. నడవడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా తమంతట తామే హాయిగా బయటికి రావచ్చండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా ఎవరైనా అవకాశం ఉండి ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా ఈ యాప్‌లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఎవ్రీ మంత్ 23న మధ్యాహ్నం 3 గంటలకి ఈ హెల్త్ వాళ్ళకి, వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్‌కి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా తిరుమలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఆ వెంకటేశ్వరుని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా ప్రయత్నిస్తారని చిన్ని ఆశతో మీ ముందుకి ఈ వీడియో తీసుకొస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. అందరూ కూడా తప్పకుండా